తెలంగాణ జాగృతి ముందు నుండి కూడా సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్న సంస్థ. ఇయాల కాదు 15 ఏళ్ల కింద అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 72 గంటలు నేను దీక్ష చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని సాధించుకున్నాం. అందుకనే అదే కోవలో ఇవాళ పూలే ఉండాలని అడుగుతున్నాం. పుట్టుటికి అడుగుతలేం, మనం పొదువుకు అడుగుతలేం. అసెంబ్లీలో జ్యోతిబా పూలే బొమ్మ చూస్తే మనకు ధైర్యం రావాలి, స్ఫూర్తి రావాలి. అందుకోసమే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని అడుగుతున్నాం. ఏప్రిల్ 11వ తారీఖు నాడు వారి జయంతి ఉన్నది. ఆ రోజన్న ప్రకటన చేసి తెలంగాణ బీసీ బిడ్డలకు మీరొక స్ఫూర్తినివ్వాలి, మద్దతునివ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం దిగి వచ్చి పూలే విగ్రహం అసెంబ్లీలో ఇప్పుడు కాదు కానీ ట్యాంక్ బండ్ మీద పెడతామని ఇవాళ పూలే జయంతి సందర్భంగా ప్రకటించడం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక పూలే జయంతి రోజున ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. లేక్ వ్యూ పార్క్ లో పూలే విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కడ ట్యాంక్ బండ్ మీదకి వెళ్లి స్థలాన్ని కూడా పరిశీలన చేయడం జరిగింది. హైదరాబాద్ నక్లెస్ రోడ్డులో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేము తప్పకుండా దాన్ని స్వాగతిస్తున్నాం. పూలే బొమ్మలు ఎన్ని ఉంటే అంత మంచిది, కానీ ఉండాల్సిన చోట కూడా తప్పకుండా ఉండాలి. అసెంబ్లీలో ఖచ్చితంగా ఉండాలి. ఇది తెలంగాణ బ్లడ్, భయపడే బ్లడ్ కాదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే పోతాం తప్పితే వెనక్కి పోయేది లేదు.